కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటోనియా కాలనీ నివాసులు కూన శ్రీశైలం గౌడ్కు వినతి పత్రం సమర్పించారు. దుందిగల్లో కొంతమంది వ్యక్తులు తమ స్వలాభ ప్రయోజనాల కోసం ప్రణవ్ ఆంటోనియాలోని 100 అడుగుల రహదారిని ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలు పూర్తిగా మోసపూరితమైనవని మరియు హెచ్ఎండిఏ హైడ్రా అధికారులను తప్పుదారి పట్టించేలా చేస్తున్నారన్నారు. వారు చేస్తున్న దుష్ప్రచారం ప్రకారం ప్రతిపాదిత రహదారి సర్వే నంబర్లు 36, 37, 38, 39, 40 గుండా వెళ్తుందన్నారు. వీటిని ప్రణవ్ ఆంటోనియాతో ఎలాంటి సంబంధం లేదు. పైగా నక్షబాట రోడ్ అని వారు పేర్కొంటున్నారు. మార్గం కూడా కేవలం కల్పితమైందని, ప్రణవ్ ఆంటోనియాలో ప్రస్తుతం ఉన్నది ఒక 60 అడుగుల రహదారి మాత్రమేనని, అందులో ఉంది మిగిలిన 20 అడుగుల త్రాగునీరు, డ్రైనేజీ మరియు ఇతర సౌకర్యాల కోసం వినియోగించబడుతుందన్నారు. భద్రత మరియు జీవన నాణ్యత తీవ్రంగా ప్రభావితం అవుతుందని ఎక్స్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తమ ఆంటోనియా కమ్యూనిటీ తరపున ఈ వినతి పత్రాన్ని సమర్పించడంతో తమ బాధ్యతను వినయపూర్వకంగా వెల్లడించామన్నారు. ఆంటోనియా కాంపౌండ్ వెనుక భాగంలోని భూమి సర్వే నంబర్ 170 మరియు ఉప సర్వే నంబర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దందా కొరకు అందులో భాగంగా కుట్ర అని తెలియపరుస్తూ పైన తెలిపిన సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తారని ఆయన హామీ ఇచ్చారన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఏపీఆర్ ప్రణవ్ ఆంటోనియా కాలనీలో గత 2-3 నెలల సంధి జరుగుతున్న పరిణామాలు, మరి యొక్క కాలనీ 12-15 సంవత్సరాల క్రితము మరి ఇక్కడ విల్లాస్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మరి గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ చెప్పి మరి యొక్క విల్లాస్ అమ్మేటప్పుడు చాలా ప్రాంతాలకి వచ్చి ఈ విల్లాస్ తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈరోజు ఎవరైతే మల్లంపేట ప్రాంతవాసి మరి ఈరోజు అధికారులకు కంప్లైంట్ చేస్తుండో ఆ రోజు బిల్డర్ దగ్గర ఇతనే అమ్మిపియడం, కొనిపియడం అవన్నీ కూడా చేసిన వ్యక్తే. మరి ఈ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి హైడ్రా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఇందులోకించి 100 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏదైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి హైడ్రా వాళ్ళు వచ్చి మరి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత రంగనాథ్ గారికి చెప్పినప్పుడు మీరు రేకులైతే పెట్టుకోండి, మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా పదే ఈ యొక్క కాలనీలకించి రోడ్డు కావాలని చెప్పి ట్విట్టర్లో పెట్టి ఇంకా వేరే అధికారులకు ఇస్తూ మరి ఆయన చేయడానికి కారణం ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆయన వెనుక కొంతమంది భూ కబ్జాదారులు ఉన్నారు. మల్లంపేట 170 సర్వే నంబర్ మరి విజయలక్ష్మి అంటే ఆమె ఏదైతే విల్లాలు కట్టిందో ఆ విల్లాలల్లా ఒకరోజు నేను కూడా కంప్లైంట్ చేసిన, కోర్టులు వేస్తే ఆ రోజు 2 విల్లాలు గులగొట్టింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరి కేసులు బుక్ చేసి కూలగొట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే 170 సర్వే నంబర్ 12 ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండ్ కబ్జా చేసుకొని దానికి దారి చేయడానికే, దానికి దారి చూపించి దాన్ని అమ్ముకోవడానికే ఇదొక పన్నాంగా మండుతుర్రు. ఖబర్దార్ అని చెప్తా ఉన్నా, ఎవరైతే కంప్లైంట్ చేస్తా ఉన్నారో నేను ఈ యొక్క కాలనీకించి సవాలు చెప్తా ఉన్నా. గతంలో ఉన్న వాళ్ళు వస్తారా? ఎవరు వస్తారు? మల్లంపేట ప్రాంతంలో బిల్డింగులు కానీ చెరువులు కానీ ఎన్ని కబ్జా అయినాయో అవన్నీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకుపోతా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా. మరి దానికి మీరు సిద్ధమైతే చెప్పండి, నా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి, నేను వచ్చి మల్లంపేటలో కూర్చుంటా, వీటి మీద మాట్లాడదామని చెప్పండి. పలు ప్రాంతాల నుంచి వచ్చి భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్లు కొనుక్కుంటే మరి ఈరోజు 100 ఫీట్ల రోడ్ ఇట్లకి తీస్తామంటే ఇంటి ముంగడ కారు పెట్టుకోలేరు, ఇంటి ముంగడ పిల్లలు ఆడుకోలేరు. మరి దాన్ని దృష్టి పెట్టుకొని నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడతా, మీ కాలనీ వల్ల కూడా ఒక 10 మందిని తీసుకుపోయి మరి ప్రజెంటేషన్ చేపించి ఏదైతే వాంటెడ్లీ కాలనీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మరి అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వం తీసేసుకోవాలి.
తీసేసుకుపోవడంలా మరి ఇట్లా కబ్జాదారులు ముందుకొస్తారు. ఈ యొక్క మల్లంపేటకెంచి ఏదైతే 100 ఫీట్లు అంటారో రింగ్ రోడ్ బైపాస్ కెంచి మరి చుట్టూ కూడా గ్రామం ఉంది, అలాగే 100 ఫీట్ రోడ్ రాదు. ఇదే అడుగుతున్నారంటే ఆ ఒక్క ల్యాండ్ గురించే నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి నా లెటర్ పైన రాసి 170 సర్వే నంబర్ అసైన్మెంటు గవర్నమెంట్ పొజిషన్ తీసుకొని ఈ యొక్క బాచుపల్లిలో ఉన్న ఖాళీలందరూ కూడా కమిటీ హాల్ కింద ఒక 2 ఎకరాలు 3 ఎకరాల ఫంక్షన్ హాల్ కింద చేసే ప్రయత్నం నేను చేపిస్తా అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదే విషయాలు కాకుండా నేను ఇప్పుడు ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో కొంతమంది నాయకులు, బీజేపీ నాయకులు ప్లస్ పక్కన మల్లెపేటలో ఉన్న కొంతమంది నాయకులను చెప్తున్నారు, బీజేపీ ఒక పార్టీ నాయకులను చెప్పుకొని వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళు గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఈ వెంచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఒక కాంట్రాక్ట్ కానీ సబ్ కాంట్రాక్ట్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర బిల్లుల దగ్గర వాళ్ళతో అంటగాని కొన్ని రకాల వ్యాపారాలు చేసుకొని వాళ్ళు ఏదో ఎంతో బెనిఫిట్ తీసుకున్న తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ ఆక్యుపేషన్ అయిపోయిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ మొత్తం వాళ్ళు బాగా ఉన్నప్పుడే అంతా కంప్లీట్ అయిపోయింది. అది అంతా అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చేసి ఇక్కడ నక్షబాట ఉన్నది. మొన్నటి వరకు ఏం చెప్పారు, ఒక 1 ఇయర్ క్రితం మీ నీళ్ళని వస్తుంది, మా చెరువులు నీళ్ళు వస్తుంది, మాకు ఇష్యూ అవుతుందని చెప్పారు. అది మున్సిపల్ వాళ్ళు క్లియర్ చేశారు. మళ్ళీ తర్వాత వచ్చి 100 ఫీట్ రోడ్ అని అడిగారు. ఇక్కడ 100 ఫీట్ రోడ్ ఎక్కడ ఉన్నది, పక్కన లేదు, పక్కన ఓపెన్ ప్లేస్. ఆ కింద ఉన్న 25 ఫీట్లు 25 ఫీట్ల రోడ్, ఆ పక్కన ఉన్నది ఎగ్జిట్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్. ఇక్కడ 100 ఫీట్ రోడ్ ఎక్కడ ఉన్నది? వీళ్ళు ఒకవేళ బిల్డర్ ఇది కబ్జా చేసి ఒకవేళ కట్టి ఉంటే 100 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉండాలి కదా. ఎక్కడ కబ్జా చేసినట్టు? వీళ్ళు మాట్లాడుతున్నది ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పక్కన ఉన్న ల్యాండ్స్ కానీ వాళ్ళ ఎసెట్స్ కాపాడుకోవడం కానీ లేకపోతే వాళ్ళ ఎసెట్స్ కు రేట్స్ తీసుకోవడానికి ఇది యాంటీలను వాడుతున్న తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ నీకు వల్లవాట రోడ్ తక్షణ రోడ్డే ఉన్నది చెప్పదని చెప్తున్నాడు. ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే శోకాల కొందరు వచ్చి ఇష్యూ చేస్తున్నారో మీరు వీళ్ళతో కలిసే ఉన్నారు. అదే టైంలో మీరు ఒక్క మాట ఇక్కడ నుంచి మాకు రోడ్ ఉన్నదండి, రోడ్ వదిలేసి ఏంటంటే అప్పుడే 30 ఫీట్ 40 ఫీట్ వదిలేసి పంచాయతీ ఉండకపోతున్నాయి కదా. 10 సంవత్సరాలు మీరు అంతా ఒక్కటిగా ఉంది, వాళ్ళతో కలిసి ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వచ్చేసి మొత్తం ఆక్యుపేషన్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు ఇంట్లో నుంచి బల్లవాట రోడ్ ఉన్నది, లక్ష రోడ్ ఉన్నది. ఇదైతే వరకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక చిన్న పిల్లలు అడిగినా కానీ దీని వెనుక ఏం నడుస్తున్నది, ఏదైతే ఒక చిన్న పిల్లలు అడిగి నడుస్తున్నది. కావున నేను దయచేసి శ్రీశైలం మాకు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మాకు బాగా పరిచయం. అన్న కమిట్మెంట్ ఇస్తే బాగా అదిగా ఉంటుంది మాకు తెలిసి. అవన్నీ విషయాలు ఇప్పుడు మాట్లాడేది కాదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ కానీ ఈవెన్ నేను ఒక పార్టీలో ఉండి కూడా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఐటమ్ నాయకులకు కానీ ఎన్ఎఫ్సి వాళ్ళకి కానీ హెచ్ఎండి వాళ్ళకి కానీ మంత్రి గారికి కూడా కొంచెం మీరు కూడా పర్సనల్ గా కొంచెం తీసుకొని చర్య తీసుకోవాలన్నా ఈ మల్లపేట రోడ్ నుంచి బాచిపల్లి వరకు ఏదైతే ఉన్నదో దాని 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని వైడెన్ చేసేసి కొంచెం నేరోగా ఉన్నది, 200-300 మీటర్లు ఉన్నది, దాన్ని వైడెన్ చేసి పక్కన ఉన్న మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇమ్మీడియట్ గా ఈ నెల 2 నెలల్లో దాన్ని వర్క్ స్టార్ట్ చేసి దానికి ఏదైనా కావాల్సిన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎంపీ గారి ఫండ్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి ఫండ్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మినిస్టర్ గారి దగ్గర మీరు అనుకుంటే మినిస్టర్ గారు ఇమీడియట్ గా దీని మీద రియాక్టివ్ అవుతారు. ఆ పన్ను మీద కొంచెం ఇమీడియట్ గా స్టార్ట్ చేయించడానికి మీరు సహాయ సహకారాలు ఉండాలని అంతే. ఓకే, థ్యాంక్ యూ.